హారిక, నీకు ఇష్టమైన పూతరేకులు తెచ్చాను చూడు, డ్రై ఫ్రూట్స్. వావ్, అవునా? ఏవి? నాకు చాలా ఇష్టం అండి, థ్యాంక్ యూ. A few moments later. Oh no! అదేంటి, బాక్స్ ఇక్కడే పెట్టానే, ఇప్పుడే కదా పెట్టాను. A few minutes before. Oh no! అమ్మలేదు పెట్టాయి. ఎక్కడ పెట్టాను? ఎక్కడో పెట్టాను అనుకుంటున్నాను, ఇక్కడే ఉందా? నామత వరకు మండ. అదేంటి మొత్తం ఖాళీ అయిపోయి? ఎవరు తిన్నారు? దీన్నే అంటారు చేతి దాకా వచ్చింది నోటి దాకా రాదుని. ఏంటి హారిక, పొద్దు నుంచి అలా ఫోన్ పట్టు కూర్చున్నావు? కొంచెం ఇంట్లో పనది చేయొచ్చు కదా. ఏం లేదు అత్తయ్య గారు, పొద్దునుంచి కాళ్ళ నొప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి, అందుకే ఏ పని చేయలేకపోతున్నాను. ఆహా, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా? మరి నాకు గొంతుకు నొప్పుడుతోంది, అలా అని పని మానేసి కూర్చున్నానా? అయ్యో అవునా అండి, అయితే ఒక పని చేద్దాం. నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి కాబట్టి నా కాళ్ళు మీరు నొక్కండి, మీకు గొంతు నొప్పిగా ఉంది కాబట్టి మీ గొంతు నేను నొక్కుతా. ఏమండి, నేను రెడీ అయిపోయాను. ఎక్కడికి? అదేంటండి, ఇవాళ పుట్టినరోజు కదా, పుట్టినరోజు నాడు బయటికి తీసుకెళ్తారు కదా, టికెటింగ్ పార్టీలు సెలబ్రేషన్స్ ఉంటాయి కదా. ప్రతి సంవత్సరం పుట్టినరోజు వస్తూనే ఉంటుంది, వెళుతూనే ఉంటుంది. ఎప్పుడు అంతే అయినా. అందుకని పుట్టినరోజు ఈ ఏడాది చేసుకోకపోతే ఏం కాదు, వచ్చే ఏడాది చూద్దాం. అదేంటండి అలా అంటారు? ఏడాదికి ఒకసారే కదా వస్తుంది. మా ఫ్రెండ్స్ అందరూ పుట్టినరోజులకి వాళ్ళ ఆయన ఇలా చేశారు అలా చేశారు అన్ని చెప్తున్నారు. మరి నేను కూడా రేపు అడిగితే అన్ని జరిగాయని నేను చెప్పుకోవాలి కదా. దానికి ఏం ఇబ్బంది పడక్కర్లేదు, ఓ వారం తర్వాత నెల తర్వాత బయటకు వెళ్తాం కదా, అప్పుడే ఇప్పుడు వెళ్ళామని చెప్పు. ఈ రోజు పుట్టినరోజుని స్టేటస్ లో అన్ని పెట్టేసుకుని వారం పోయిన తర్వాత నెల పోయిన తర్వాత బర్త్డేకి ఇలా వెళ్ళాము అని అంటే నమ్మడానికి అందరూ పిచ్చోళ్ళా? అయితే స్టేటస్ లో ఏం పెట్టక్కర్లేదు, నేను మాత్రం ఎక్కడికి తీసుకెళ్ళను, అర్థమైందా? ఇంకో మాట, డబ్బులు ఎవరికి ఊరికెళ్ళవు. రెండో మూడో సెల్ఫీలు తీసుకుని వెళ్ళి వంట పని చూడు. పుట్టినరోజులు మాకే కాదు మీకు కూడా వస్తాయి, అప్పుడు చెప్తాను మీ పని. ఏమండి, నాకు ఒక డౌట్. చాలా కాలమైంది, అడుగు. వేలి మీద సూదితో పొడిస్తే రక్తం వస్తుంది ఎందుకండి? దానికి సమాధానం చెప్తాను కానీ ముందు నేను ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పు నువ్వు. అడగండి. కాలింగ్ బెల్ నొక్కితే ఇంట్లోంచి మనుషులు ఎందుకు వస్తారు చెప్పు నువ్వు. అదా, కాలింగ్ బెల్ ఎవరు నొక్కారో చూడడానికి వస్తారు. రక్తం కూడా అంతేనే, ఎవరు పొడిచారో చూడడానికి వస్తుంది, గుర్రం మొహన్ దాన. నేను ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి ఇలా వెటకారంగానే మాట్లాడతారు. అదేం లేదత్తయ్య, నాకు తెలివచ్చినప్పటి నుంచి ఆలోచిస్తున్నాను. ఒక 2 విషయాలకు మాత్రం సమాధానం తెలియట్లేదు. మీకేమైనా తెలుసా? చెప్తారా? మొదటిది, మొదటిసారిగా గడియారం తయారు చేసిన వాడికి అసలు సమయం ఎలా తెలిసిందంటారు? తెలీదా? సరే, రెండో ప్రశ్నకు సమాధానం చెప్తాను. మొదటిసారిగా పెరుగుకి తోడు వేసిన వాడికి మొదటి తోడు ఎలా దొరికిందంటారు? మీకు తెలియట్లేదా? అత్తయ్య, అయ్యో అత్తయ్య, ఏంటో పిచ్చి అత్తయ్య, ఒకటి సమాధానం అడిగితే ఇంకో ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీకైనా తెలిస్తే నాకు ఆన్సర్ కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఒకసారి బాగా షేర్. ఒకటి అడిగితే ఇంకోటి సమాధానం చెప్తారేంటి అత్తయ్య? ఫ్రెండ్స్, మీకైనా ఆన్సర్ తెలిస్తే నా కమెంట్ బాక్స్లో ఆన్సర్ షేర్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ ఖుషి సిస్టర్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.